హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి అనుభవం వచ్చిందా? మీరు చాలా మంచిగా ఉన్నారు, అందరికీ సాయం చేస్తారు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, కానీ చివరకు మీరే మోసపోతారు. లేదా మీకు ఒక మనిషి తగిలాడు, చాలా వినయంగా మాట్లాడతాడు, మీతో చాలా మర్యాదగా ఉంటాడు, కానీ వెనక్కి వెళ్లి మీకు వెన్నుపోటు పొడుస్తాడు. ఈ రెండు అనుభవాలు వచ్చి ఉంటే మీరు చాణక్యుడు ఒక సూత్రం చదివితే ఆ మోసం జరిగేది కాదు. అతి వినయం ధూర్త లక్షణం. ఈ రోజు మనం ఈ యొక్క సూత్రాన్ని చర్చిద్దాం. చాణక్యుడు ఎందుకు ఇలా చెప్పాడు, ఇది మన జీవితానికి ఎలా వర్తిస్తుంది, మోసగాళ్లను ఎలా గుర్తించాలి, మన వ్యక్తిత్వాన్ని ఎలా బలంగా తీర్చిదిద్దుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో చర్చిద్దాం. అతి వినయం ధూర్త లక్షణం అతి సర్వత్రా వర్జయేత్. ఈ వాక్యాన్ని 3 భాగాలుగా విడదీద్దాం. మొదటి భాగం అతి వినయం. వినయం అంటే హ్యూమిలిటీ, గౌరవం, మర్యాద, ఇవి మంచి గుణాలే. కానీ అతి వినయం అంటే అవసరానికి మించిన వినయం. అడగకుండానే పాదాలకు మొక్కేవాడు, అవసరం లేనప్పుడు మీరు చాలా గొప్పవారు అని పొగిడేవాడు, ప్రతి విషయంలోనూ మీరు చెప్పింది 100కి 100 నిజమే అనేవాడు. ఇదే అతి వినయం. రెండో భాగం ధూర్త లక్షణం. ధూర్తుడు అంటే మోసగాడు, వంచకుడు, తన పనిపై లక్ష్యం ఉన్నవాడు. ఎవడైతే అతి వినయంగా ఉంటాడో అతను లోపల మోసగాడే అని అర్థం. మూడో భాగం అతి సర్వత్రా వర్జయేత్. సర్వత్రా అంటే అన్ని చోట్ల, వర్జయేత్ అంటే వదిలిపెట్టాలి. అంటే ఏ విషయంలోనైనా అతి అనేది మంచిది కాదు, దాన్ని వదిలిపెట్టాలి. ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి, మీ జీవితంలో ఇలాంటి మనుషులు తగిలారా? పని ఆడడానికి వస్తే అయ్యా మీరు చాలా గొప్పవారు, మీలాంటి వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని అంటూ మొదలు పెట్టేవారు. పని అయిపోయాక కోనే ఎత్తని వారు వాళ్ళు. ఇది చాణక్యుడు చెప్పిన ధూర్తుడే. ఎగ్జాంపుల్, అడవిలో చెట్లను నరకాలంటే వంకరైన చెట్లను వదిలి నిటారుగా ఉన్న చెట్లనే ముందు నరుకుతారు. ఎందుకు? వంకరైన చెట్టు కొయ్యకు పనికిరాదు, నిటారైన చెట్టు అన్ని పనులకు పనికొస్తుంది. అదే విధంగా అతి మంచివాడు, అతి నిజాయితీపరుడు, అతి సరళంగా ఉండేవాడు, వీళ్లను సమాజం వాడుకుంటుంది. ఇతరులు వీళ్లను ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. కానీ కొంచెం వ్యూహాత్మకంగా ఉండేవాడు, కొంచెం వంకరగా ఆలోచించేవాడు, అంటే స్ట్రాటజిక్ గా ఉండేవాడు, వాడు సమాజంలో నిలబడతాడు. ఇది నీతి వదిలిపెట్టమని కాదు, తెలివిగా ఉండమని. ఇప్పుడు మనం ఈ సూత్రాన్ని ఆధునిక జీవితంలో 5 ముఖ్యమైన రంగాలుగా చర్చిద్దాం. వ్యక్తిగత జీవితం, వ్యాపారం, స్నేహాలు, బంధాలు, కుటుంబ జీవితం, సమాజంలో మన స్థానం. ఫ్రెండ్స్, మొదట వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుదాం. మనలో చాలా మంది చిన్నప్పటి నుంచి ఒక విషయం నేర్చుకున్నాం, మంచిగా ఉండు, అందరికీ సాయం చెయ్యి, ఎవరితోనూ గొడవ పడకు, సహించు అని. ఇవి మంచి విలువలే, కానీ వీటిని పొరపాటున అతిగా అనుసరించడం మొదలు పెడితే మీరే బాధపడతారు. చిన్న ఎగ్జాంపుల్, రాజేష్ అనే యువకుడు ఉన్నాడు, చాలా మంచివాడు. ఆఫీసులో అందరూ రాజేష్ ఉంటే చాలు పని జరుగుతుంది అంటారు. అతను ఎవరైనా పని చెప్పినా సరే అంటాడు, అవుట్ ఆఫ్ వర్క్ అయినా సరే అంటాడు, వీకెండ్ లో కూడా సరే అంటాడు. ఫలితం ఏమైంది? ప్రమోషన్ వచ్చేటప్పుడు రాజేష్ అయినా చేస్తాడులే అని వదిలేశారు. పైకి వెళ్ళింది వేరే వాళ్ళు. ఎందుకు? రాజేష్ నో చెప్పడం నేర్చుకోలేదు, తన విలువ తెలుసుకోలేదు. చాణక్యుడు చెప్పిన సూత్రం, నో చెప్పగలగడం ఒక శక్తి, అది బలహీనత కాదు. మీకు విలువ తెలుసు అని అర్థమవుతుంది, మిమ్మల్ని ఎవరూ చులకన చూడరు. మరో ఎగ్జాంపుల్, సంధ్య అనే అమ్మాయి ఉంది, అందరితోనూ చాలా మంచిగా ఉంటుంది, ఎవరైనా తన గురించి నెగిటివ్ గా మాట్లాడినా నవ్వుతూ సహిస్తుంది. వాళ్ళు అనుకుంటే అనుకోని, నేను నా పని చేసుకుంటాను అనుకుంటుంది. కానీ క్రమంగా వాళ్ళ తీవ్రత పెరిగింది, ఎందుకంటే సంధ్య రియాక్షన్ ఇవ్వలేదు. బౌండరీ లేని వారికి ఎవరైనా కోర్స్ చేస్తారు. చాణక్యుడు ఏమన్నాడంటే, వినయం ఉండాలి, కానీ అతి పరిమళాలు మర్చిపోయేలా ఉండకూడదు. బౌండరీ సెట్ చేసుకోవడం సెల్ఫిష్నెస్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. ఇక్కడ చాలా ముఖ్యమైన తేడా అర్థం చేసుకోవాలి. వినయం వర్సెస్ సర్విలిటీ. నేను ఇతరులను గౌరవిస్తాను, కానీ నన్ను నేను కూడా గౌరవించుకుంటున్నాను. నేను ఇతరులను సంతోష పెట్టడానికి నన్ను నేను తక్కువ చేసుకుంటాను. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాణక్యుడు సర్విలిటీని మోసం అన్నాడు, ఎందుకంటే అది నిజమైన వినయం కాదు, అది ఒక టూల్. ప్రతిరోజు అద్దం ముందు నిలబడి మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి, నేను ఈ రోజు ఎవరినైనా ఎస్ చెప్పాను, అది నా మనసు నుండి వచ్చిందా, లేదా భయంతో చెప్పానా? భయంతో చెప్పిన ఎస్ అన్ని మీ శక్తిని హరిస్తాయి. మీ విలువను తెలుసుకోండి. మీరు చేసే పని, మీరు ఇచ్చే సమయం, మీరు అర్పించే ఎనర్జీ, వీటికి విలువ ఉంది. ఆ విలువను మీరు గుర్తించకపోతే ఎవరూ గుర్తించరు. స్లో రెస్పాన్స్ అలవాటు చేసుకోండి. ఎవరైనా వెంటనే సమాధానం అడిగినప్పుడు వెంటనే సరే అనకండి, ఆలోచించి చెప్తాను అని చెప్పండి. ఈ ఒక్క అలవాటు మీకు ఎన్నో మోసాల నుండి కాపాడుతుంది. మోసగాళ్ళని ముందుగానే ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. చాణక్యుడు చెప్పిన విషయం ఒక్కటే, అతి వినయం ధూర్తత యొక్క గుర్తు. కానీ ఆ గుర్తు మాత్రమే కాదు, మోసగాళ్లకు మరిన్ని లక్షణాలు ఉంటాయి. చాణక్యుడు వాటన్నిటిని వివరంగా చెప్పాడు. ఇవి నేర్చుకుంటే మీరు మోసపోయే ముందే ఆపగలరు. మీతో
మాట్లాడుతున్న మనిషి మిమ్మల్ని అవసరానికి మించి పొగుడుతున్నాడంటే అది రెడ్ ఫ్లాగ్. అయ్యా మీరు చాలా తెలివైన వారు, మీలాంటి వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, మీరు చెప్పింది అక్షరాల నిజమే. ఇవి విన్నప్పుడు మీలో ఒక అలారం మోగాలి. ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, నా దగ్గర నుండి ఏమి కావాలి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు? మానవ మనస్తత్వం చాలా సింపుల్ గా ఉంటుంది. మనల్ని పొగిడిన వాళ్ళు మంచి వాళ్ళు అనిపిస్తుంది, వారిని నమ్ముతాం, వారికి సాయం చేయాలని అనిపిస్తుంది. ఇది మోసగాళ్ళకి తెలుసు, అందుకే పొగడత వారికి ముఖ్యమైన వెపన్. అవసరానికి మించిన సాన్నిహిత్యం. ఒక మనిషి మీతో ఒక్కసారే కలిశాడు, కానీ వెంటనే మనం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నాను. మీరు నాకు అన్నయ్య లాంటి వారు, మీరు నా ఫ్యామిలీ లాంటి వారు. ఇది రెడ్ ఫ్లాగ్. నిజమైన బంధాలు టైంలో నిలబడతాయి, ఒక్క రోజులో కాదు. ఇప్పుడే చేయాలి, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అది మోసగాళ్ళ క్లాసిక్ స్ట్రాటజీ. మీకు ఆలోచించే సమయం ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. త్వరగా నిర్ణయం తీసుకో అనే మనిషికి నమ్మకు. మీతో మాట్లాడే మనిషి ఒక స్పెసిఫిక్ విషయం చుట్టూనే తిరుగుతున్నాడంటే మీ బంగారం, మీ ఆస్తి, మీ కనెక్షన్స్. ఇది ఆ స్పెసిఫిక్ విషయంపై వారికి ఇంట్రెస్ట్ అని అర్థం, మీపై కాదు. మీకే చెప్తున్నాను, ఇంకెవరికి తెలియదు. ఇది మోసగాళ్ళ చాలా క్లియర్ టాక్టిక్. మీతో రహస్యం షేర్ చేశారు అని మీకు అనిపిస్తుంది, ట్రస్ట్ పెరుగుతుంది, మీరు కూడా మీ రహస్యాలను షేర్ చేస్తారు. అవే రహస్యాలు వారి ఆయుధాలు అవుతాయి. ఇవి చదివి అయ్యో అందరినీ అవమానించాలా అని అనుకోకండి. చాణక్యుడు చెప్పింది అవమానం కాదు, అప్రమత్తత, అవేర్నెస్. మీ మనసు ఓపెన్ గా ఉండాలి, కానీ కళ్ళు తెరిచి ఉండాలి. శత్రువును మిత్రుడిలా చూసే మూర్ఖుడు నాశనం అవుతాడు. మిత్రుణ్ణి శత్రువుగా చూసే వ్యక్తి కూడా ఏకాకి అవుతాడు. కానీ అందరినీ తగిన విధంగా అర్థం చేసుకునేవాడు విజయవంతుడవుతాడు. ఇప్పుడు మనం కెరీర్ మరియు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అతి వల్ల జరిగే నష్టాలు చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఒక ఎంప్లాయీ బాస్ కు అతి వినయంగా ఉంటాడు. సార్ మీరు చెప్పింది 100% పాళ్ళు నిజమే సార్, మీకు అన్నీ తెలుసు సార్, మీ నిర్ణయమే సరైనది. ఇది వింటే బాసుకు ఏమనిపిస్తుంది? మొదట ఆనందం కలుగుతుంది, ఇగో సాటిస్ఫై అవుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత వీడు తన ఒపీనియన్ లేనివాడు, వీడికి లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, వీడికి ప్రమోషన్స్ ఇవ్వలేం. అతి వినయం కెరీర్ ని కిల్ చేస్తుంది. ఒక బిజినెస్ మ్యాన్ క్లయింట్ తో డీల్ చేస్తున్నాడు. అయ్యా మీరు చెప్పిన ప్రైస్ కి ఇస్తాం, అయ్యా మీరు చెప్పిన డెడ్ లైన్ కి డెలివరీ చేస్తాం, అయ్యా మీకు నచ్చినట్లే చేస్తాం. క్లయింట్ కి మొదట ఆనందం కలుగుతుంది, కానీ తర్వాత వీళ్ళు క్వాలిటీలో కాంప్రమైజ్ చేస్తున్నారా, ఏమన్నా సరే అంటున్నారా, వీళ్ళ స్టాండర్డ్స్ ఏమిటి, నమ్మొచ్చా? అది ఎంప్లాయ్ చేయడం బిజినెస్ కి కూడా హాని చేస్తుంది, అతి కంప్లీట్ చేయడం బిజినెస్ కి కూడా హాని చేస్తుంది. చాణక్యుడు అర్థశాస్త్రంలో చాలా క్లారిటీగా చెప్పాడు, నెగోషియేషన్ లో మీ పొజిషన్ హోల్డ్ చేయడం వీక్నెస్ కాదు, అది మీ వాల్యూ డెమోన్స్ట్రేట్ చేయడం. మీరు వెంటనే తగ్గిపోతే మీకే నష్టం, వారికి మీ మీద రెస్పెక్ట్ తగ్గుతుంది. మీలో ఏ స్కిల్ ఉందో దాన్ని బాగా తెలుసుకోండి, దాని విలువ తెలుసుకోండి. మీ స్కిల్ కు తగిన వేతనం, గుర్తింపు అడగడం సెల్ఫ్ రెస్పెక్ట్, అతి వినయం కాదు. బాస్ చెప్పింది తప్పు అనిపిస్తే మర్యాదగా లాజిక్ తో చెప్పండి. సార్ ఒక అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను, ఇది వీక్నెస్ కాదు, ఇంటెలెక్చువల్ కరేజ్ అని. మీరు చేసిన పని గురించి మాట్లాడండి, హైట్ చేయకండి. ఆ ప్రాజెక్ట్ నేనే చేశాను అని చెప్పడం ఎరోగెన్స్ కాదు, విజిబిలిటీ. చాణక్యుడు ఇలా చెప్పాడు, సమర్థుడు తమ సామర్థ్యాన్ని దాచుకోవడం అజ్ఞానం, సూర్యుడు తన వెలుతురుని దాచుకోడు. మీ టాలెంట్ వరల్డ్ కి తెలియనివ్వండి, అది అహంకారం కాదు, కాన్ఫిడెన్స్. ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్ మరియు రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం. ఇది అత్యంత సెన్సిటివ్ విభాగం, ఎందుకంటే ఇక్కడ అతి వల్ల మనసు హట్ అవుతుంది. ఒక స్నేహితుడికి మీరు అతిగా ప్రేమ చూపిస్తే వారు మిమ్మల్ని గ్రేటెడ్ గా తీసుకుంటాడు. వాడు ఎలాగా మనతోనే ఉంటాడు, అదే ఉంటుంది అని అనుకుంటారు. మీ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ వారికి బర్డెన్ అవుతుంది. రిలేషన్షిప్ లో అతిగా సహిస్తే పార్ట్నర్ మీ బౌండరీస్ తీసుకోడు, స్లోలీ మీరు ఏమి చెప్పినా వాల్యూ ఇవ్వడు. ఎవరైనా మీతో సరిగ్గా లేకపోతే అది వారి బిహేవియర్ తప్పు కావచ్చు, కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది మీ తప్పు అవుతుంది. చాణక్యుడు స్నేహితులను 3 రకాలుగా విభజించాడు. ప్రయోజన స్నేహితులు, వీళ్ళు మీతో అవసరం ఉన్నప్పుడే ఉంటారు, పని అయ్యాక మాయమవుతారు. వీళ్ళని గుర్తించడం ఎలా అంటే, వీళ్ళు ఎప్పుడు నీకు ఏదైనా కావాలా అని అడగరు, నాకు ఇది కావాలి అనే అడుగుతారు. సుఖ స్నేహితులు, మీరు సంతోషంగా ఉన్నప్పుడు చుట్టూ ఉంటారు, కష్టం వచ్చినప్పుడు కనబడరు. వీళ్ళను ఎలా గుర్తించాలి అంటే, మీరు వారికి సమస్య చెప్పినప్పుడు టాపిక్ చేంజ్ అవుతుంది. నిజమైన స్నేహితులు ఎలా ఉంటారంటే, మీకు నిజం చెప్తారు, మిమ్మల్ని హర్ట్ చేసినా మీ మంచి కోసం ఉంటారు. మీరు తప్పు చేసినప్పుడు ఫేస్ చూసి చెప్తారు, వెనక్కెళ్ళి చెప్పరు. వీళ్ళని ఎలా గుర్తించాలి? నిజమైన స్నేహితుడు వారు చెప్పే మాటలకు కాదు, వారు చేసే పనులు
తెలుస్తాయి. అతి పొగడ్త చేసేవారు అవసరానికి వచ్చి హెల్ప్ చేసేవారు కాదు, గుర్తుపెట్టుకో. మీకు ఏదైనా చెడు జరిగినప్పుడు వారికి చెప్పండి, వారి రియాక్షన్ చూడండి. నిజమైన స్నేహితుడు ఏం చేయగలను అని అడుగుతాడు, మిగతా వాళ్ళు అయ్యో పాపం అని వెళ్లిపోతారు. మీకు ఏదైనా మంచి జరిగినప్పుడు చెప్పండి, నిజమైన స్నేహితుడు నిజంగా సంతోషపడతాడు. మిగతా వాళ్ళు వెంటనే వారి సక్సెస్ గురించి మాట్లాడుతారు. మీరు తప్పు చేసినప్పుడు నిజమైన స్నేహితుడు నేరుగా చెప్తాడు, మిగతా వాళ్ళు అయినా నువ్వు చేసింది నిజమే అంటారు. కుటుంబ జీవితంలో అతి వల్ల సమస్యలు వచ్చేది ఇది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విభాగం. ఇక్కడ కూడా అతి చాలా నష్టం చేస్తుంది. అతిగా ప్రేమించడం. పిల్లలను అతిగా ప్రొటెక్ట్ చేసే తల్లిదండ్రులు వారికి స్ట్రెంత్ ఇవ్వట్లేదు, వీక్నెస్ ఇస్తున్నారు. పిల్లలు జీవితంలో ఒంటరిగా నిలబడాలంటే వారికి కష్టాలు అనుభవించే అవకాశం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరు తప్పు చేస్తే ఫ్యామిలీ కదా సహించాలి అని అనుకోవడం ఆ తప్పు కంటిన్యూ అవడానికి పర్మిషన్ ఇవ్వడమే. చాణక్యుడు ఏమంటాడంటే, కుటుంబ ప్రేమ అమూల్యమైనది, కానీ ప్రేమ వల్ల అన్యాయాన్ని సహించకూడదు. అది ప్రేమ కాదు, అది బలహీనత. ఇది అర్థం చేసుకోండి. మీరు మీ పిల్లలకు, జీవిత భాగస్వామికి, తల్లిదండ్రులకు నిజమైన ప్రేమ చూపించాలంటే వారి తప్పులను చెప్పగలగాలి, వారికి బౌండరీస్ నేర్పగలగాలి, వారికి కంఫర్టబుల్ జోన్ లో ఉంచడం కాదు, గ్రోత్ కు పుష్ చేయడం. ఇదే నిజమైన ప్రేమ అంటే. చాణక్యుడు 2300 సంవత్సరాల క్రితం రాశాడు, కానీ ఆయన మాటలు ఈ రోజు మీకు, నాకు, అందరికీ వర్తిస్తాయి. ఎందుకంటే మానవ స్వభావం మారలేదు. అప్పుడు మోసగాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు అతి మంచి వాళ్ళు మోసపోయారు, ఇప్పుడు పోతున్నారు. అప్పుడు తెలివైన వాళ్ళు నిలబడ్డారు, ఇప్పుడు నిలబడతారు. మీరు ఏ కేటగిరీలో ఉండాలో ఇప్పుడు మీరే నిర్ణయం తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఒక పని చేయండి. మీ జీవితంలో ఇప్పుడు ఎక్కడ అతి చేస్తున్నారో గుర్తించండి, మార్చుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. కామెంట్ లో చెప్పండి, మీ జీవితంలో ఏ అతిని మార్చుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. మళ్ళీ కలుద్దాం మరో చాణక్యన్ నీతి శాస్త్రంలో. జ్ఞానం అన్నిటినీ అధిగమించదు, కానీ అనుభవంతో వచ్చిన జ్ఞానమే అత్యుత్తమం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.